అన్నయ్యా కయ్యి కట్టుకొని అనుకున్నయ్యా. కుటుంబం కోసం దేశం కాని దేశంలో అష్ట కష్టాలు పడ్డాడు అతను. భార్య పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించాలని తాను నానా అవస్థలు పడ్డాడు. ఎన్నో ఆశలతో కుటుంబాన్ని చూసేందుకు వచ్చిన ఆ భర్తకు ఇంట్లో అడుగు పెట్టకముందే ఊహించని బహుమతి ఇచ్చింది ఆ భార్య. అంతే, ఆ మరుసటి రోజే అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాదం. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మహేష్కు 2014లో కావేరితో వివాహం జరిగింది. ప్రస్తుతం దంపతులకు కూతురు కొడుకు ఉన్నారు. అయితే కుటుంబ పోషణ, 2 పిల్లల భవిష్యత్తు కోసం మహేష్ గల్ఫ్కు వెళ్ళాడు. భార్యా పిల్లలకు ఎలాంటి కష్టాలు పడకూడదన్న ఉద్దేశంతో రెయిన్బౌళ్ళు దేశం కాని దేశంలో నానా అవస్థలు పడ్డాడు. కానీ తన కోసం, పిల్లల కోసం భర్త కష్టపడుతున్నాడన్న విషయాన్ని అతని భార్య మర్చిపోయింది. మహేష్ గల్ఫ్ బాట పట్టగానే ఊర్లో ఉన్న మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది, భర్త కష్టపడి పంపి నీకెందుకు వదిలేస్తారా? నువ్వు మంచిగా అంటుంటే నీ భార్య నా దగ్గరికి వస్తుందా? నీ భార్య నా దగ్గరికి రాదు. నేను వదిలేయ్యా, నువ్వు వదిలేయ్యా, నేను అసలు వదిలేయ్యా అన్నాడట. ఎట్లా దయా దండం పెడతా, నా భార్యను వదిలేయి, నన్ను ఇట్లా చేయకు అన్నాడట. నన్ను ఇట్లా చేయకు అని అంటే అన్నాడట. నేను వదిలేయా అని అంటే వదిలేయ్యా అని అన్నాడట. వదిలే అంటే నువ్వు అయినోని అయినాక నీ భార్య నా దగ్గరికి వస్తుందా? నువ్వు అయినోని కాకనే నీ భార్య నా దగ్గరికి వచ్చింది. నేను అసలు వదిలేయ్యా, నేను అసలు ఇడిచిపెట్టా, నువ్వేమన్నా బయలుపడి సావు, నువ్వేమన్నా సావు అన్నాడట. భార్య ప్రియుడి మాటలకు అప్పటికే మహేష్ సగం చచ్చాడు. కనీసం తన భార్యతో అయినా మాట్లాడి పరిష్కరిద్దామనుకుంటే ఆమె నోటి నుంచి కూడా అదే సమాధానం. నువ్వు చచ్చిపో, నా ప్రియుడితో ఉంటానంటూ తెగించేసింది. కనీసం పిల్లల్ని కూడా చూపించకుండా ఘోరంగా అవమానించింది. దాన్ని చేసుకున్న సుంది ఒక్కరోజు కూడా దాన్ని పనికి తోలలే. వాడు పుట్టాడు కట్టపడి గింత పులోకులు అక్కడ దుబాయ్లో మోసి చేసి పుట్టాడు పైసలు పంపి దాని చేతిలో పెత్తనం పెడితే అది ఇంత దూరం చేసింది. కుటుంబం సంతోషంగా ఉండాలని ఎంతో కష్టపడ్డ తనను భార్య మోసం చేయడం తట్టుకోలేకపోయాడు. భార్య కోరిక మేరకు తాను చస్తేనే ఆమె సంతోషంగా ఉంటుందని భావించాడు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందితో బావిలోంచి మహేష్ మృతదేహాన్ని బయటికి తీశారు. భార్య చేసిన మోసానికి భర్త చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతికి కారణమైన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇంకెన్నాళ్ళీ హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే పెళ్ళంటేనే వణుకు పుడుతోంది ఇప్పుడున్న యువత. పరాయి మగాళ్ల మోజులో పడి భార్యలు చేస్తున్న అతి దారుణాలకు అమాయకమైన భర్తలు కూడా బలైపోతున్నారు. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తాయని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బరి తెగించిన భార్యలు భర్తల చావులకి కారణమైపోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.